ఐలాండ్కి వచ్చాము. అక్కడే మనకి అన్ని యాక్టివిటీస్ అనేది చూపిస్తారనమాట. నా టైం వచ్చేసింది స్కూబా డైవింగ్ చేయడానికి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇవాళ మేమైతే వెళ్తున్నాం స్కూబా డైవింగ్కి అంటే పారాగ్లైడింగ్. అక్కడ ఏమేమి చేస్తామో అంతా మీకు చూపిస్తాము. సో వీడియో ఇంట్రెస్టింగ్ అయితే లైక్ చేయండి. చలో మరి పికప్ అనేది ఇవాళ చేస్తారనమాట. సో బస్ అయితే వచ్చేసింది మనది. అందరం 12 మెంబర్స్ అయితే కూర్చున్నాం. సో కొంచెం ఎంజాయ్ చేసాం దారిలో. మన లొకేషన్కి అయితే వచ్చేసాము. సో మేమైతే ఒక 12 మెంబర్స్ టోటల్ వెళ్తున్నాం. వచ్చిన ఒక 10 మినిట్స్కి మనకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చారనమాట. అందులో ఒక సమోసా అండ్ ఒక వెజ్ పఫ్ అనేది ఇచ్చారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట అది. సో మన బోట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఎలా వ్యూ ఉంటుంది అనేది మీకు చూపిస్తా. చలో. जाने के लिए जा सकते हो, शानदार प्लेस है फोटो वीडियोस के लिए. आगे आ जाओ, आगे आ जाइए. वाला दिख रहा है? ऐसा रहना गिना खाना गिना सब कुछ है. 2 टाइम का मसाज पे उधर. देखो कोई दिमाग पुदीना. काला पानी जेल सुना है? काला पानी जेल. हाँ वही है काला पानी जेल, वही है. हाँ काला पानी जेल वही है. लाइट हाउस आप लोग का सोचो मत ऐसा है क्या दिख रहा है. ఒక 1 అవర్ అయింది. దాని తర్వాత అయితే మనం ఒక ఐలాండ్కి వచ్చాము. అక్కడే మనకి అన్ని యాక్టివిటీస్ అనేది చూపిస్తారనమాట. సో నెక్స్ట్ అయితే మనం అంతా కలిసి పారాగ్లైడింగ్ అయితే వచ్చేసాం అనమాట. నెక్స్ట్ రైడ్ వచ్చేసి స్కూబా డైవింగ్ అనమాట. సో దానికోసం మనకైతే ఒక ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు.
ఫైనలీ నేను వెయిట్ చేసింది దీనికోసమే. సో మన టైం వచ్చేసింది స్కూబా డైవింగ్ చేయడానికి. సో చూడొచ్చు మన వీడియో ఎలా వచ్చిందో. మన రైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సో మేము వెళ్తున్నాం రూమ్కి. సో టుమారో ఏం జరిగింది అనేది మీకు మార్నింగ్ చూపిస్తాను అనమాట. ఓకేనా? సో అప్పటి వరకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో మేము వచ్చేసాం అరంబల్ బీచ్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే ఎటువంటి రైడ్ అయితే చేయలేదు, జస్ట్ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. నెక్స్ట్ మేము వెళ్తున్నాం వాస్కో డీకి అనమాట. అక్కడ ఒక బీచ్ ఉంది. సో దానికైతే వెళ్తున్నాం. సో మేము వాస్కో డీ బీచ్లోకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఒకసారి బీచ్ వ్యూ అనేది చూడండి గైస్. నైట్ అయిపోయింది కాబట్టి మేము వెళ్తున్నాం బాగా బీచ్కి. ఎందుకంటే ఫుల్ కలర్ఫుల్ బీచ్ అనమాట, అది లైటింగ్స్తో నిండిపోయి ఉంటుంది. సో అక్కడ కొంచెంసేపు వ్యూ ఎంజాయ్ చేసి అయితే మళ్ళీ రూమ్స్కి అయితే వెళ్ళిపోతాము. చూడండి గైస్, బాగా బీచ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. కాసేపు ఎంజాయ్ చేసి అయితే మేము వెళ్ళిపోయాం ఒక రిసార్ట్కి. సో మేము తీసుకున్న రిసార్ట్ అయితే ఇదే అనమాట. సో ఇవాళతో గోవా ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో కలుద్దాం నెక్స్ట్ మంచి ఒక ట్రిప్తో. సో అప్పటి వరకు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.